దావోస్ పెట్టుబడులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీజేపీ సీఎంలు ఫడ్నవీస్, ఆదిత్యనాథ్ కూడా దావోస్కు వెళ్లి ఎంఓయూలు కుదుర్చుకున్నారని, అవి కూడా కాగితాలకే పరిమితమయ్యాయా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారని చెప్పారు. చేతనైతే కేంద్ర మంత్రిగా తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు వెంకట్. కిషన్ రెడ్డి గారు నిన్న దావోస్ పర్యటన గురించి మాట్లాడుతారు. మీరు ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్ర ఎంఓయూస్ పేపర్లకు మటుకే పరిమితం అయితే అని మీరు మాట్లాడుతుండ్రో, అంటే మహారాష్ట్ర దానితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు మీ ఫడ్నవీస్ గారు చేసుకున్న ఎంఓయూస్ కూడా పేపర్లకి మటుకే పరిమితమా? ముందు దానిపైన తెలంగాణ ప్రజలకి మీరు స్పష్టత చెయ్యాలి, స్పష్టత చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలకి తొత్తులు లెక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన దానికి వత్తాసు పలికే విధంగా మీరు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని నిన్న మీ యొక్క ప్రెస్ మీట్ ద్వారా చాలా స్పష్టంగా మీ మాటల్లో తెలంగాణ ప్రజానికానికి కనబడ్డది. అండ్ మీరు నేను సూటిగా ఒక విషయాన్ని ప్రశ్నించదలుచుకున్నా. ఇక్కడికెళ్ళి మీరు ఎంపీగా కూడా బాధ్యత వహిస్తున్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీరు నిధులు తీసుకురాకుండా మీరు అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల కంటే అత్యధిక ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ని దావోస్కెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రాతినిధ్యం వహించి తీసుకొని వస్తే అటు కేటీఆర్ దాన్ని జీర్ణించుకోలేక మాట్లాడుతుంటే ఆయనకి ఒత్తాసు పలుకుతూ ఆయనకు తొత్తులు లేక ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న మీరు కూడా అదే రకంగా మాట్లాడడం అనేది సరికాదు. నిజంగా మీకు బాధ్యత ఉంటే తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధులు తీసుకొని వచ్చి దాని తర్వాత మీరు విమర్శించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని హెచ్చరిస్తారు.